చాప్టర్ 2. కృష్ణ. ఏ దేవా, మేల్కోరా, జాగింగ్కి వెళ్దాం అన్నాడు కృష్ణ. భుజం తట్టాడు. నోరు మూసుకో కృష్ణ, నాకు నిద్ర కావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళవచ్చు. నా విలువైన నిద్రను భంగం కలిగించకు అని మొహాన్ని బొంతతో కప్పుకొని గునిగాడు. హమ్మో, రాత్రంతా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు, ఇప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్పై నీ చిరాకు చూపిస్తున్నావా? ఈ నిజాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. మీరు మీ నిద్రని ఎందుకు త్యాగం చేస్తున్నారో నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. రాత్రంతా మీరు ఏం మాట్లాడుతున్నారో అని అన్నాడు చిరాకు పడుతూ. నువ్వు ప్రేమలో పడినప్పుడే మిస్టర్ పర్ఫెక్ట్ ప్రేమికులను చూసి చిరాకు పడకూడదని నీకు అర్థమవుతుంది. ఆఖరికి నువ్వు ప్రేమలో పడ్డాక నీ ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేస్తాను అని నిద్రపోతున్న గొంతులోనే గునుక్కుతున్నాడు. ఎప్పుడు గది నుండి బయలుదేరే ముందు కృష్ణ ప్రతిభావంతుడు, మనోహరమైన అందమైన యువకుడు. తన ద్వేషాన్ని, గతాన్ని తన ముఖం పైన అందమైన చిరునవ్వుతో దాచుకుంటాడు. అతనికి ప్రేమ అంటే ఈ ప్రపంచంలో లేనిది. అతను ప్రేమను ఎప్పుడూ నమ్మలేదు మరియు దానిని అనుభవించలేదు. అతను గెలవాలని కోరుకుంటాడు. అతను పాల్గొనే ప్రతి రంగంలో అతనే మొదటి వ్యక్తి అవుతాడు. అదే అతని ఏకైక లక్ష్యం. ఇది ప్రశాంతమైన తెల్లవారుజాము. ఇంకేమీ ఉండకపోవచ్చు. వేకు అనుభూతి కంటికి సంతృప్తినిస్తుంది. అతను తాజాగా పీల్చే గాలి మరియు అతని కళ్ళు స్వయంచలకంగా అందమైన ఆకాశాన్ని చూశాయి. సూర్యుడు అప్పుడే చూశాడు మేఘాలని. అతను ఆకాశంలో అందమైన రంగులను చూసి అందం చుట్టూ మరియు ఆకాశంలో రంగులతో మంత్రముగ్గులను చేసింది. తెల్లవారుజాముల్లో పక్షుల ఆధిపత్యం. ఎందుకంటే ప్రకాశవంతమైన రెక్కలతో పొలంలో అవి సూర్యోదయాన్ని చాలా ప్రేమిస్తాయి. పక్షులు కిలకిల రావాలు చేస్తూ చల్లగాలిని ఆస్వాదిస్తాయి. అలా ఉదయం పక్షులని చూడటం అతనికి చాలా ఇష్టం. ఆ అందమైన జీవులను చూడడానికి కాసేపు ఆగాడు. 1 గంట తర్వాత తన గదికి తిరిగి వచ్చాడు. ముఖాన్ని కప్పుకొని నిద్రపోతున్న దేవాను చూసి నవ్వి కొత్త మెయిల్స్ ఏమైనా వచ్చాయేవో చూద్దామని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. తను కాలేజ్లో జాయిన్ అవ్వాల్సిన డేట్ ఉన్న మెయిల్ వచ్చింది. అందులో తాను వచ్చే వారం నుంచి తన తరగతి గదులకు హాజరు కావాలని కోరారు. తన స్నేహితుడిని విడిచిపెట్టడం ఇష్టం లేక బాధగా అలానే కూర్చున్నాడు. కృష్ణ మరియు దేవ చిన్నప్పటి స్నేహితులు. ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూసుకున్న ఏకైక వ్యక్తి అతనే. తన జీవితంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు అతనిని. కృష్ణ తన చిన్నతనంలోనే ప్రేమ మరియు సంరక్షణ కోసం ఎంతో ఆశపడ్డాడు. కానీ అతనిని పనిమనిషి పెంచింది. అతనిని ఎవ్వరూ పట్టించుకోలేదు. అతనికి అవసరానికి మించి అవసరమైన అన్ని సామాగ్రిని పొందాడు, కానీ ప్రేమ మరియు సంరక్షణను ఎప్పుడూ అనుభవించలేదు. తర్వాత అతని తల్లిదండ్రులు అతనిని బోర్డింగ్ స్కూల్లో చేర్చారు. ఒంటరితనంతో చదువుపైన ధ్యాస పెట్టడం వల్ల ఎప్పుడూ స్నేహితుల గురించి పట్టించుకోలేదు. కానీ అక్కడ తనకి ప్రాణ స్నేహితుడు దేవ అతనిని జీవితంలోకి ప్రవేశించడంతో అతని జీవితం సరదాగా నిండిపోయింది. దేవ వచ్చిన తర్వాత కృష్ణ జీవితం పూర్తిగా మారిపోయింది. అతని జీవితాన్ని పూర్తిగా మార్చాడు. కృష్ణని స్నేహశీలిగా మార్చిన వ్యక్తి దేవ. మూడియస్ట్గా ఉన్న పర్సన్ని ఆసక్తికరమైన పాత్రగా మార్చాడు. దేవ 10th క్లాస్ చదువుతున్నప్పుడు తన క్లాస్మేట్ మధుతో ప్రేమలో పడ్డాడు. కృష్ణ ప్రేమను ఎప్పుడూ నమ్మలేదు. అలాగే దేవ నిర్ణయాలకు అంతరాయం కలిగించలేదు. దేవ తన గర్ల్ ఫ్రెండ్కి ఆ రొమాంటిక్ డైలాగ్స్ చెప్పినప్పుడల్లా అతనిని ఆట పట్టించేవాడు. కానీ వారి పాఠశాల విద్య తర్వాత దేవ ఫోటోగ్రఫీపై ఇంట్రెస్ట్ ఉందని ఫోటోగ్రఫీ డిగ్రీ నేర్చుకోవాలని చెప్పాడు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్ కావాలని అతని లక్ష్యం.
అయితే కృష్ణ ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు. ఇక్కడ వారి ప్రయాణం 2 వేరువేరు ప్రయాణాలుగా విభజించబడ్డాయి. కృష్ణ చెన్నైలో ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ సంపాదించాలని కష్టపడ్డాడు. కానీ దురదృష్టవశాతం అతనికి కోయంబత్తూర్లో తను ఎక్కువగా ద్వేషించే ప్రదేశాన్ని పొందాడు. అతని తండ్రి అక్కడే నివసిస్తాడు. కానీ కృష్ణ అతనితో ఉండటానికి ఇష్టపడడు. అతను తన తండ్రితో ఉండకుండా తప్పించుకుంటాడు మరియు అతని కళాశాల సమీపంలోనే ఒక గది కోసం వెతికాడు. మరియు అదృష్టవశాతం అతనికి వెంటనే ఆ కళాశాల సమీపంలో అద్దెకు ఒక ఇల్లు పొందాడు. మెయిల్ చూడగానే కృష్ణ మూడ్ మారిపోయింది. అతను కేవలం అక్కడే కూర్చొని కంప్యూటర్ స్క్రీన్ని చూస్తూ అనుకున్నాడు. దేవతో గడపడానికి అతనికి మరో 2 వారాలు ఉంది. కానీ దురదృష్టవశాతం అతనికి అతి త్వరలో ఆహ్వానం వచ్చింది. హేయ్, నీ మొహం ఎందుకు కోతిలా పెట్టావు అని అడిగాడు దేవ కళ్ళు రుద్దుకుంటూ. నా జాయినింగ్ డేట్ వచ్చింది. వచ్చే వారం తరగతి గదులు ప్రారంభమవుతున్నాయి. నేను ఈ వారంలో బయలుదేరాలి. ఇంట్లో ఫర్నిచర్ సర్దుకోవాలి అని బాధగా గునిగాడు. కమాన్ మాన్, మనకి విషయం ముందే తెలుసు కదా, దీని గురించి మళ్ళీ ఎందుకు బాధపడుతున్నావు? ఇద్దరం మన డ్రీమ్ డిగ్రీని కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాం కదా. ఈ డిస్టెన్స్ మన స్నేహాన్ని ఎప్పుడూ కొలవదు అని అతనిని కౌగిలించుకున్నాడు దేవ. సరే, ముందు వెళ్ళి పళ్ళు తోముకో అన్నాడు విసుగుగా మొహం పెట్టుకొని. దేవ అతని మెడను చెంపను కొరుకుతూ కౌగిలించుకున్నాడు. కృష్ణ అతని పొట్టను కొడుతూ నవ్వాడు. ఊటీని చూస్తూ వాళ్ళిద్దరూ మంచి సమయాన్ని గడిపారు. దేవ కూడా తన స్నేహితుడిని విడిచిపెట్టినందుకు చాలా బాధపడుతున్నాడు. కానీ కృష్ణ తన డ్రీమ్ డిగ్రీని కొనసాగించబోతున్నాడన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ రాత్రి దేవ రుచికరమైన విందుని సిద్ధం చేశాడు. కృష్ణ మరియు దేవ విందుని ఆస్వాదించారు. ఆ 5 రోజులు ఆనందంగా గడిచిపోయాయి. కృష్ణ గుండె బరువెక్కింది. దేవ అతనికి నచ్చచెప్పి ఆనందంగా పంపించాడు. 3 గంటల్లో కోయంబత్తూర్ చేరుకున్న కృష్ణ ఆయన ఇంటికి వెళ్ళి ఫర్నిచర్, ఇతర అవసరమైన వస్తువులను అన్నీ సరిచేసుకున్నారు. మరుసటి రోజు అతను అడ్మిషన్ కోసం తన కాలేజ్కి వెళ్ళాడు. ఏ బడి, మీరు మీ పెన్ నాకు ఇవ్వగలరా? ఒక అబ్బాయి కుక్కపిల్ల మొహంతో అడిగాడు. అది దేవాని గుర్తు చేసింది. దేవాని మొదటిసారి కలిసినప్పుడు అతను కూడా ఒక పెన్సిల్ అడిగాడు. కృష్ణ తన పెన్నుని చిరునవ్వుతో అందించాడు. థ్యాంక్స్ బ్రో, నేను వరుణ్ అని చేయిచ్చి నేను కృష్ణ అని బదులించాడు. వరుణ్ అతనితో కొన్ని నిమిషాలు మాట్లాడాడు. అప్పుడు తను గది కోసం వెతుకుతున్నాడని కృష్ణకి తెలిసింది. నేను మన కాలేజ్కి దగ్గరలోని ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నాతో చేరండి. నేను కొత్త ఈ ప్రదేశానికి మరియు ఇక్కడ చాలామందికి తెలియదు అన్నాడు కృష్ణ. థ్యాంక్స్ మిత్రమా, నాకు కూడా ఈ స్థలం గురించి ఏమాత్రం ఆలోచన లేదు. నేను ఈ ప్రదేశాన్ని సందర్శిస్తున్నాను. కృష్ణ నవ్వుతూ అతనిని తన కొత్త హౌస్మేట్గా అంగీకరించాడు. ఒక్కసారి అడ్మిషన్ ఫార్మాలిటీస్ని ముగించుకొని ఇద్దరూ కృష్ణ ఉంటున్న ఇంటికి వెళ్లారు. వరుణ్కి ఇల్లు బాగా నచ్చింది. అది 3 బెడ్రూమ్స్తో ఉన్న ఇల్లు. ఒక బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. మిగతా 2 బెడ్రూమ్లు పై అంతస్తులో ఉన్నాయి. నేను మేడ మీద మొదటి గదిలో ఉంటున్నాను. మీరు ఈ గది లేదా ఆ పక్కనున్న గది తీసుకోవచ్చు అని కృష్ణ చెప్పాడు. పై అంతస్తులో ఉన్నదాన్ని తీసుకుంటాను. చాలా థ్యాంక్స్ బ్రో. మీరు ఇంతకుముందు నాకు తెలియదు, కానీ నాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అతనిని కృష్ణ తన హౌస్మేట్గా అంగీకరించినందుకు మరోసారి ధన్యవాదాలు చెప్పాడు. కృష్ణ చిరునవ్వు నవ్వి తన లగేజ్ని గదికి మార్చుకోమని చెప్పాడు. అతను తన వస్తువులని గదికి తెచ్చుకోవడానికి మరియు వాటిని సదరడానికి సహాయం చేశాడు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.